అయ్యా ఉమ్, ఈ నేను ఆ నేను కావడానికి ఏం చెయ్యాలంటే ఉమ్, గురువు గారు ఏమంటున్నారంటే ఉమ్, అమరే ఉమ్, నాతో చాలా సార్లు ఉమ్, తాడు పాము కావడానికి ఏం చేయాలి, ఉమ్. కొండ మట్టి కావడానికి ఏం చేయాలి అన్నారు. అవును. దాని అర్థాన్ని వివరించండి. ఉంటది కదా, తాడనేదే లేకపోతే పాము ఉండదు కదా. సూపర్. పాము అనేది ఆభాస. అవును. ఆభాసని ఆభాసగా గుర్తించడమే. ఇప్పుడు బాగుంది. గుర్తించేది త్రాడవుతుంది, గుర్తింపబడేది ఆభాస అవుతుంది. అవును. గుర్తించేది సదా తాడుగానే ఉంది, గుర్తింపబడినప్పుడు మాత్రమే అది పామనే ఆభాస ఏర్పడుతుంది. బాగుంది. ఆభాస సదా ఉండడం లేదు, తత్కాలంలో వచ్చి ఉండిపోతుందండి. అవును. తాడుగా సదా ఉంటుంది, బాగుంది. పాముగా తత్కాలంలో మాత్రమే ఉంటుంది. తత్కాలంలో ఉన్నదాన్ని నిజం చేస్తే నిజమనిపిస్తుంది. అది నిజమయ్యి నిజమనిపించడం కాదు, మీరు నిజం అనుకుంటున్నారు కాబట్టి నిజమనిపిస్తుంది. బాగుంది. ఆ నిజత్వం పాములో లేదు, తాడులోనే ఉంది. తాడు యొక్క నిజత్వం ఆభాసలో చూస్తున్నారు, అంటే పాములో చూస్తున్నారు కాబట్టి నిజమనిపిస్తుంది. వాస్తవానికి నిజము పాముది కాదు, త్రాడుదే. బాగుంది. బాగుంది. త్రాడుగా ఏది ఉన్నదో దానిది అని చెప్పాలి, త్రాడుదని కూడా చెప్పకూడదు. అసలు త్రాడుగా ఉన్నది ఎవరో వారే త్రాడుగా ఉన్నారు, వారే త్రాడు తర్వాత వచ్చిన ఆభాసగా కూడా ఉన్నది. బాగుంది. బాగుంది. ఆభాస వైపు వచ్చి నిజమనుకుంటే మీరే నిజమంటే, మీరే సత్యం అంటే, ఎవరు త్రాడుగా ఉన్నారో వారే దీన్ని సత్యం అంటుంటుంటే అది సత్యమై కూర్చుంటుంది. దానికి సత్యత్వం లేకపోయినా సత్యమే కూర్చుంటుంది. ఎందుకని? మీరు సత్యమని అంగీకరించారు కాబట్టి. బాగుంది. బాగుంది. ఆ సత్యత్వం దానిది కాదు, అంగీకరించే మీది, అంగీకరింపబడేది కాదు. కాదుగా. ఆహా, కాదు. దానికి లేదు, అసలు ఉనికే లేదు. బాగుంది. 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 అద్భుతంగా వచ్చింది. బాగుంది. చాలా బాగుంది. చాలా అస్తిత్వం దాని అస్తిత్వం అని తెలుసుకున్న తర్వాత బాగుంది. ఇంకేముంటుంది సార్? అవును. 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 ఏకకాలంలో తన అస్తిత్వాన్ని అంగీకరిస్తూ ఈశ్వరుని అంగీకరిస్తున్న అస్తిత్వాన్ని అంగీకరిస్తే ఎట్లా కుదురుతుంది? అదే కదా సత్సంగంలో మాట్లాడుకున్నది. అవును. ఎప్పుడు ఈశ్వరుని అస్తిత్వం అంటే తాడు, అవును. తాడే ఉంది సదా. పాము ఉంది. అస్తిత్వాన్ని కూడా అంగీకరిస్తూ తాడు అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నాం మనం. ఎలా కుదురుతుంది అలాగా? రెండు కుదరదు కదా. తాడంటే నేనే గంగనే తెలియాలి కదా. తాడంటే పామే, పాముని పాముగా, తాడే తాడుని తాడుగా చూడకపోతే పాముగా కనిపిస్తుంది అంతే. తత్కాలంలో అది కూడా అంతే. అంతే. సదా అంతే. పాముగా కనిపించడం లేదు, అవును. తత్కాలంలో మాత్రమే త్రాడు పాముగా కనిపిస్తుంది. అవును. ఎప్పుడు అనిపించట్లా, 10 మంది వెళ్తుంటే ఎవరికి అనిపించలా, వీడు ఒక్కడికే చీకటి వల్ల అనిపించింది, మసక చీకటి. అవును. జ్ఞానికి, జ్ఞానికి కూడా నిజమైతే అట్లాగే అనిపించాలి కదా. జ్ఞానికి జగత్తు తనదిగానే తానుగానే ఉంది, బాగుంది. 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 కానీ అజ్ఞానికి మాత్రమే జగత్తుగా కనిపిస్తుంది. కానీ అక్కడే ఏది సీక్రెట్ జగత్తుగా కనిపిస్తుంది? ఏది జగత్తుకు ఆధారమై ఉన్నదో సత్యము అదే తత్కాలంలో జగత్తుగా కనిపిస్తుంది. బాగుంది. జగత్తుకి స్వతహాగా సత్యత్వం లేదు, ఎక్కడుంది జగత్? జగత్తుగా ఎక్కడుంది? ఉన్నది సత్యమే. అవును. సత్యము నామరూపాలకు అతీతమై నామరూపాలుగా కూడా కనిపిస్తుంది, కానీ నామరూపాలు అయిపోలేదు. అవదు. అవదు కాక అవదు. తాడు పావు కాదు. బాగు. అంతే. తాడు పావు కాలేదు, మట్టి కొండ అవలేదు. అవదు, అవదు. అవదు కాక అవదు మట్టి కాక. కొండ అయిపోయినట్టు కాదు, కొండగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఆ గా గురించి చెప్తుంటారు. గా ఉమ్. గా గా. మట్టి కొండ ఎలాగైపోతుంది? కొండ బద్దలు కొట్టేస్తే మళ్ళీ మట్టే ఉంటుంది. సదా మట్టి మట్టిగానే ఉంది, కొండగా కూడా ఉంది. బంగారం సదా బంగారంగానే ఉంది, నగగా కూడా ఉంది.
దైవం ఎప్పుడు దైవంగా ఉంది, ప్రపంచంగా కూడా ఉంది. బాగుంది బాగుంది. అట్లా బాగుంది బాగుంది. అది ఆ పరమాత్మ ఎంత అనుగ్రహం కాకపోతే ఆడు వేయకుండా ఇక్కడికక్కడ వచ్చి చెప్తూ ఈ లేచిన పాము ముట్టెలేస్తే కొట్టినట్టుగా ఆగు అన్నట్టే చెప్తున్నాడు కదా. ఉమ్. ఇంకేముంది, మనసు ఆగిపోయి చేశారు కదా. ఇప్పుడు మాటకు వచ్చి మనసు ఆగిందని చెప్పడం తప్ప ఆగినప్పుడు ఏముందంటే ఎవరు చెప్పగలరు. అవును. బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే ఎవరు మనసుగా ఉన్నారో వారే బాగుంది. ఉంటే మనసుగా ఉంటారు, లేకపోతే మనసుకు మూలమైన తానుగా ఉంటాడు. అవును, తాను తానుగా మనసు సదా ఉంటాడు, తత్కాలంలో మనసుగా ఉంటాడు అని అర్థం. మనసుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంగా ఉన్నట్లు లెక్క. ప్రపంచమన్న మనసున్న ఒకటే అర్థం అండి. అవును, తాను సదా లేకుండా మనసుగా ఉండదు, ఉండదు ఉండదు ఉండదు. సదా తానుగానే ఉంటుంది. మనసుగా తత్కాలంలో ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. అవును, తాను లేకుండా మనసు ఎక్కడి నుంచి వచ్చింది. తాను లేకుండా మనసు ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా. అద్భుతంగా ఉంది. తానే తన మాయాశక్తి చేత, మాయాశక్తికే మనస్సు అని పేరు. అంతే కదా, అంతే కదా, అంతే అంతే. అది కూడా మాయాశక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనస్సు అని పేరు, కానీ తాను ఎప్పుడు తానుగానే ఉంటుంది. అప్పుడు కూడా కడ నిద్రలో ఉన్న తాను మేల్కొన్న తర్వాత గంగిగా మారిపోలేదు. మీరు కూడా కడ నిద్రలో ఉన్నవారుగానే ఉన్నారు ఇప్పుడు కూడా. మిమ్మల్ని మీరు మీరుగా కాకుండా మీరు వచ్చిన తర్వాత వచ్చిన ఆభాసంగా చూస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు అవును దృశ్యంలో భాగంగా చూసుకుంటున్నారు అనమాట. అవును అవును. దేహాది మనోబుద్ధి ఆది ఇంద్రియములుగా చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. అసలు మీరే అవును లేకపోతే దేహ మనోబుద్ధి ఆదులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాణం ఉండాలి కదా, ఉనికి ఉండాలి కదా. అవును, మీరు చాలా ఉనికే సార్లు ఇక్కడ లేకపోతే మనో గమనించారు. ప్రాణ బుద్ధి ఆదులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ప్రాణంగా ఉండేది తానే ఉంటే అవును మొత్తం కథంతా నడుస్తుంది. అవును, మీరుంటే ప్రపంచం ఉంటుంది, మీరు వచ్చిన తర్వాతే ప్రపంచాన్ని గురువు గారు మీరు రోజు చెప్తున్నారు. ఈ మట్టి బుర్రకు అందక రోజు కూడా మీరుంటే కదా సూర్య చంద్రాదులు, రమణ మహర్షి, గురువు గారు అంతా కూడా మీరు. మీరంటే మీరనే, అంతే అది అంతే, ఎవరు మీరు మీరే కాదు, దేని మీరు కాదు, స్వయంగా దేని మీరు. అది అవును, స్వయంగా మీరు. ఇవాళ నిన్న చెప్పినట్టు జయం జ్ఞప్తే స్వయం. ఆ జ్ఞప్తి అవును. ఎవరి జ్ఞప్తి కాదు, దేని జ్ఞప్తి కాదని అవును. కొండ బద్దలు కొట్టాడు చెప్పారు. వచ్చింది చెప్పేది కర్తృత్వం ఉంటాడు అక్కడ.